టుడే స్పెషల్ వచ్చేసి వెజ్ మంచూరియా. యాస్టీస్ రెస్టారెంట్లో లానే టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఈ వెజ్ మంచూరియా సాఫ్ట్గా జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ వెజ్ మంచూరియా ప్రిపరేషన్కి వెళ్ళిపోతాం, వచ్చేయండి. వెజ్ మంచూరియన్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పుతో క్యాబేజ్ తురుముని వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్ క్యారెట్ తురుము, 1/2 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ కారం, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, అలాగే 2 స్పూన్లు మైదా. ఈ కార్న్ఫ్లోర్ మైదా పిండి కలిపిన తర్వాత కొద్దిగా పలుచగా ఉన్నట్లయితే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్ స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే 1/2 స్పూన్ మిరియాల పొడి వేసేసి బాగా కలిపేసేయాలి. ఇందులోకి ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. క్యాబేజ్ అలాగే క్యారెట్ లో ఉన్న వాటరే సరిపోతుంది. పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా నీర్లా అనిపిస్తే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అలాగే 1 స్పూన్ మైదాను కలుపుకుని మరొకసారి మొత్తం బాగా మిక్స్ చేసి చిన్న బాల్స్ లా ఉండలు చుట్టుకోవాలి. మరి పిండి ఎక్కువగా యాడ్ చేసినట్లయితే మంచూరియన్ బాల్స్ గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కన్సిస్టెన్సీని చూసుకుని పిండిని కలుపుకోవాలి. ఇలా చిన్నగా రౌండ్గా బాల్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ మంచూరియన్ బాల్స్ని వేసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా బ్యాచెస్ వైజ్లో వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. మంటను మీడియంలో పెట్టి ఈ మంచూరియన్ బాల్స్ని ఫ్రై చేసుకోవాలి. లోపల వరకు ఫ్రై అయ్యి బాల్స్ క్రిస్పీగా వస్తాయి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. అలాగే మిగిలిన వాయిన్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. మొత్తంగా ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి వంటలు లేకుండా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత 1 స్పూన్ అల్లం తురుము, 1 స్పూన్ వెల్లుల్లి తురుము, 2-3 ఎండుమిర్చి చీలికలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల టొమాటో సాస్ ఉంటే 2 టేబుల్ స్పూన్ల షెజ్వాన్ సాస్ ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 స్పూన్ సోయా సాస్. షెజ్వాన్ సాస్ లేనట్లయితే రెడ్ ఆర్ గ్రీన్ చిల్లీ సాస్ నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా సాస్లన్నీ యాడ్ చేసి బాగా కలుపుతూ ఫ్రై చేసేయాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ వాటర్ని బాగా కలిపేసి ఇందులో వేసేసేయాలి. వాటర్ సాస్లన్నీ 2 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఇందులో 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి స్ప్రింకిల్ చేసి బాగా కలిపేసేయాలి. ఇలా బాగా ఉడుకుతుండగానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ ని వేసేసేయాలి. ఈ బాల్స్ అన్ని వేసేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా దగ్గర పడేంత వరకు హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి ఈ వెజ్ మంచూరియా. ఇలా కనుక ప్రిపేర్ చేస్తే ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సేమ్ టు సేమ్ రెస్టారెంట్ లాగానే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా